హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభాస్ గారు మెయిన్ లీడ్ గా నాగశ్విన్ గారి డైరెక్షన్ లో వచ్చిన మూవీ కల్కి 2898 AD. ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇండియన్ మూవీస్ లోనే మనం ఇప్పటి వరకు చూడనటువంటి విజువల్ వండర్స్ ని మనకి అందించారు నాగశ్విన్ గారు. అండ్ ఈ మూవీలో అమితాబ్ బచ్చన్ గారు, కమల్ హాసన్ గారు ఎంత డిఫరెంట్ గా కనిపించారో, వాళ్ళ క్యారెక్టర్స్ కి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ మూవీలో ప్రభాస్ గారి క్యారెక్టర్ కొంచెం తక్కువ ఉండడంతో ఆయన ఫ్యాన్స్ అందరూ కొంచెం డిసప్పాయింట్ అయ్యారనే చెప్పుకోవచ్చు. అందరూ నెక్స్ట్ పార్ట్ ఎలా ఉంటుందా అని వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ విషయం గురించి నాగశ్విన్ గారు రీసెంట్ గా జరిగిన ఎవడే సుబ్రహ్మణ్యం రిలీజ్ ఈవెంట్ లో జరిగిన ఒక ప్రెస్ మీట్ లో క్లారిటీ అయితే ఇచ్చారు. ఈ మూవీలో ప్రభాస్ గారి క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందంట. అయితే నాగశ్విన్ గారు మాట్లాడుతూ, ఫస్ట్ పార్ట్ లో అందరి క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేసాం, అందుకే అందరి క్యారెక్టర్స్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఇచ్చాం. నెక్స్ట్ పార్ట్ లో ప్రభాస్ గారి క్యారెక్టర్ మీదే మూవీ ఆధారపడి ఉంటుంది అని ఆయన చెప్పారు. ఆయన క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందంట. అండ్ భైరవ కర్ణ మధ్య జరిగే సీన్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయని ఆయన చెప్పారు. ఏదైతే ఏంటి, నెక్స్ట్ పార్ట్ లో ప్రభాస్ గారి క్యారెక్టర్ ఫుల్ లెంత్ ఉంటుంది అని చెప్పగానే ఫ్యాన్స్ అందరూ హ్యాపీ అయిపోయారనే చెప్పుకోవచ్చు. ప్రెసెంట్ ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయితే జరుగుతుంది. ఈ మూవీని మనం 2027 లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ నాగశ్విన్ గారు ఈ మూవీ గురించి ఏమైనా అప్డేట్స్ ఇస్తారేమో చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.